హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. బిగ్ బాస్ తెలుగు OTT 2 అప్డేట్స్తో వద్దాం అనుకుంటే ఈ మధ్యలోని అనవసరమైన కాంట్రవర్సీలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, డ్రాగ్ చేస్తున్నారు కొంతమంది రివ్యూవర్స్. అది నచ్చక ఈ వీడియో చేయడం జరుగుతుంది. లేకపోతే ఒక 4-5 డేస్ అయితే ఎగ్జాక్ట్ అప్డేట్ వస్తుంది. ఇది బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ OTT 2 అప్డేట్. OTT 2 అప్డేట్ క్లియర్గా వస్తుంది, ఎందుకంటే లైవ్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత క్లియర్గా వర్షన్ ఎన్ని వీక్స్, 9 వీక్స్ 10 వీక్స్, ఎంతమంది కంటెస్టెంట్స్, ప్రైజ్ మనీ, ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి ఇంకొక వారం అయితే అఫీషియల్గా. దాంతో కలుద్దాం అనుకున్నాం. బట్ బేసిక్గా బిగ్ బాస్ సీజన్ 7 అనేది అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ అని ఆల్రెడీ చెప్పాను. చాలామంది రివ్యూర్స్ అయిపోయింది, ఇంకే మిగిలిన అన్ని చేసుకుంటున్నారు, OTT అప్డేట్స్ ఇస్తున్నారు, మూవీ రివ్యూస్ ఇచ్చుకున్నారు, అంతా బాగానే ఉంది, ఫైన్. బిగ్ బాస్ షో అనేది బిగ్ బాస్ షో లాగే చూడాలి, ఓన్లీ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. దట్టు షో ఉన్నప్పుడే చూడాలి, దాన్ని రివ్యూ చేయాలి. వన్స్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద రివ్యూస్ చేసే రైట్ ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. కానీ ఈ సీజన్ 7 మా దరిద్రం ఏంటంటే బిగ్ బాస్ అయిపోయినా కూడా ఇంకా కాంట్రవర్సీలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒకటైతే ఇంకోటి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టింది ఏదో శివాజీ, పల్లవి ప్రశాంత్ అని చెప్పి, వాళ్ళిద్దరైనా కదా, ఎవరికి ఏ కంటెస్టెంట్ అయినా, అది అమర్దీప్ అయినా, శోభా శెట్టి అయినా, ఎవరైనా, వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. బిగ్ బాస్ షో అయిపోయింది, ఓన్లీ ఆ 105 డేస్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్లో ఉన్న మెంబర్స్ గురించే మనం రివ్యూ చేస్తాం, అది చూస్తారు. వన్స్ అయిపోయిన తర్వాత దాని మీద డిబేట్లు, సొల్లు తమ్నేలు పెట్టడం, సొల్లు ఏమంటారు, పుకార్లు, జడ్జ్ చేయడము, పిచ్చి మాట్లాడడము, ఈ అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడడం, ఇవన్నీ వేస్ట్. దీనివల్ల ఏమవుతుంది, పెట్టిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, పెట్టిన వాళ్ళకి బాగానే వ్యూస్ వస్తే, పెట్టిన వాళ్ళకి బాగానే డబ్బులు వస్తే. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎవరు, బిగ్ బాస్ని డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఆ సెక్షన్ వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి కింద కామెంట్ సెక్షన్లో కొట్టించుకోవడాలు, తిట్టించుకోవడాలు, బయట కూడాను మొన్న జరిగిన రచ్చ అంతా అవ్వడానికి మెయిన్ కారణం ఇవే. షో అయిపోయిన తర్వాత షో అయిపోయినట్టు వదిలేయాలి తప్ప, బయట ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాని మీద కూడా మళ్ళీ దాని మీద రివ్యూలు చేయడం, దాంట్లో ప్రతి మాటని భూతద్దంలో పెట్టి తీసి చూడడము, అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శివాజీది ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. శివాజీ ఏం కోరిండి బుక్లో రాసుకొని వెళ్ళి అడగరు కదా రిపోర్టర్ని, ఈ క్వశ్చన్ అడగంటే దానికి నేను ఆన్సర్ ఇస్తానని చెప్పి. వాళ్ళు కోరిండి అడుగుతారు కావాలని, ఆల్ రేటింగ్ కోసం. దానికి ఈయన ఆన్సర్ ఈయన ఇస్తాడు, అది ఆనెస్ట్గా ఇవ్వచ్చు, డిప్లొమాటిక్గా ఇవ్వచ్చు. ఈయన ఇచ్చింది ఏది ఇచ్చాడు, దాన్ని కూడా భూతద్దంలో తీసి నువ్వు స్పెసిఫిక్ పర్సన్ని నెగిటివ్ చేస్తున్నావు, ఇంకా టార్గెట్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎవరైతే కొంతమంది రివ్యూర్లు ఉన్నారో ఈ పేర్లు పెట్టుకొని నీట్గా డబ్బులు సంపాదించారు, అయిపోయిన తర్వాత కూడా ఏదోలాగా ఓకే త్వరగా మాట్లాడడం, లేకపోతే యాంటీగా మాట్లాడితే కొన్ని పైసలు వస్తాయి. సో దాని మీద కూడా కొన్ని రివ్యూలు చేద్దాం. కరెక్ట్గా గమనిస్తే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అనుకోని సంఘటనలు కొన్ని జరిగాయి, ఓకే దాని మీద రియాక్ట్ అవ్వాలి, అయ్యారు హ్యూమానిటీ యాంగిల్లో. ఎందుకంటే ఎవరైనా అవ్వకపోయినా ఇచ్చిన రివ్యూలు మాత్రం అవ్వాలి. ఎందుకంటే 105 డేస్ మనం విలువైన సమయం స్పెండ్ చేసాం, దాని మీద అనాలిసిస్ చేసాం, కాబట్టి మన అకౌంటబిలిటీ కొంత ఉంటుంది. అయిన తర్వాత అక్కడ ఆపియాలి. దాని తర్వాత అసలైన పంచాయతీలు మొదలుపెట్టారు. ఇది పల్లవి ప్రశాంత్ ఫస్ట్ టైం కొంత తప్పు చేశారంటారు, తర్వాత పల్లవి ప్రశాంత్ రైట్ చేశారంటారు, తర్వాత అమర్దీప్ తప్పు చేశారంటారు, అమర్దీప్ రైట్ చేశారంటారు, శివాజీ రియాక్ట్ అవ్వలేదంటారు, బోలేదు పెద్ద మనిషి అంటారు, మళ్ళీ పల్లవి ప్రశాంత్ పొగరు వచ్చిందంటారు, మళ్ళీ అమర్దీప్ ఇన్నోసెంట్ అంటారు. ఎందుకు ఇవన్నీ? అయిపోయింది, షో అయిపోయింది, ఇంకా అక్కడితో ఆపియాలి, టాపిక్ ఈజ్ ఓవర్. దాని తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఈ సీజన్ మహిత్యం వల్ల ఏమైంది, విన్నర్ అయిన ప్రశాంత్ ఎంజాయ్ చేయలేకపోయాడు సక్సెస్ని, రన్నర్ అయిన అమర్దీప్ ఎంజాయ్ చేయలేకపోయాడు సరిగ్గా సక్సెస్ని, ఎవడు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు. ఈ దరిద్రాన్ని కూడా క్యాష్ చేసుకొని పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టుకొని మళ్ళీ దాని మీద కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటూ, మళ్ళీ ఇప్పుడు ఏదో అయిపోయి ఒక 2 వారాలు అయిపోయి ఎవరికాలు ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు. దాంట్లో కూడా మళ్ళీ నువ్వు భూతద్దం పెట్టుకొని శివాజీ అలా మాట్లాడాడు, ఏమొస్తుంది, ఏం రాదు. కొన్ని రివ్యూర్లు అయితే చిరాకు ఉంటుంది. ఒక రోజేమో వీళ్ళ గురించి, ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి డప్పేస్తారు, అయిపోతుంది వ్యూస్. 2 రోజులు పోయిన తర్వాత అదే స్పెసిఫిక్ పర్సన్ మీద ఇంకో టాపిక్ తెచ్చి రివర్స్లో మాట్లాడతాడు, అయిపోద్ది. దాని తర్వాత ఇంకో పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు. లెట్సే పల్లవి ప్రశాంత్ ఫస్ట్ మాస్క్ ఉందంటారు, తర్వాత మాస్క్ లేదంటాడు, అసలైన యాటిట్యూడ్ ఇదే అంటారు, పాపం పల్లవి ప్రశాంత్ అంటారు. సేమ్ అమర్దీప్ అంతే, సేమ్ శివాజీకి అంతే. వ్యూస్ కోసం ఇలా అడ్డమైన గడ్డి తింటున్న కొంతమంది యూట్యూబర్ల వల్ల కింద కామెంట్ సెక్షన్లో అనవసరంగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. మీ వాల్యుబుల్ టైం అనవసరంగా యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు కొట్టుకేస్తున్నారు తప్ప. ఇప్పుడు అమర్దీప్ శివాజీ గురించి ఎంత కొట్టుకుంటున్నారు కదా,
ఇంకో 6 నెలల సంవత్సరం పోయాక వాళ్ళిద్దరు కలిసి సినిమా చేసినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. సో వాళ్ళు బాగానే ఉంటారు. షో అయిపోయింది. సో మీరు కూడా బాగానే ఉండండి. షోలా చూడండి. ఎక్కువ హార్ట్గా తీసుకోకండి. కొంతమంది చీప్గా చేసే వీడియోస్ షార్ట్స్ హార్ట్గా తీసుకోకండి. ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకోండి తప్ప ప్రతి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోపలికి దూరి మాట్లాడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఎక్కువ దూరితే అన్ని నెగిటివ్గా అనిపిస్తాయి. ఒక నెగిటివ్ సీడ్ పడిపోద్ది కాబట్టి. ఎందుకంటే ఆ నెగిటివ్ సీడ్ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. సో అది ఇగ్నోర్ చేసేసి షోలా చూడండి. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇంకో షో చూస్తే ఆ షో చూడండి అంతే. ఆ షో పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించండి. ఆ షో స్కోప్లోనే మాట్లాడండి. అయిపోయిన తర్వాత వదిలేయడం అంతే. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అందరూ బాగానే ఉంటారు. రివ్యూ చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు బాగానే ఉంటారు. అందరికీ డబ్బులు వస్తే అందరికీ బాగానే ఉంటుంది. కింద కామెంట్ సెక్షన్లో ఎవరైతే కొట్టుకుంటున్నారో చూసారా, మీ టైమే వేస్ట్ అవుతుంది. మీకే అనవసరంగా ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే షోలో చూడండి. నచ్చకపోతే చూడడం మానేయండి. అంతే తప్ప మీ వాల్యుబుల్ టైంని ఇంకొకరు ఎవరో తెలియని మొక్కల కోసం కామెంట్ సెక్షన్లోని వేస్ట్ చేసుకోకండి. అది మ్యాటర్. ఇంకొక 1 వీక్లో అప్డేట్స్ వస్తాయి. OTT2 అప్డేట్స్ నచ్చితే చూడండి. కానీ షోలానే చూడండి. మళ్ళీ ఆ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.